యా ఇక్కడ ఏమంటున్నారు, కాంగ్రెస్ పంట కొనుగోలు రైతు కన్నీళ్ళు అంటూ చూస్తా ఉన్నాం. ఎస్, గన్ గేమ్ పేలిన భూ స్కామ్, జూబ్లీ కొండను తవ్వితే బయటపడిన అనకొండలు, జూబ్లీస్లో పాయింట్ బ్లాంక్ మంచిర్యాలలో బిగ్ అటాక్, సుమంత్ పిస్టల్ పెట్టి బెదిరించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు వేములరేంద్ర రెడ్డి మాకు చెప్పారు. డెక్కన్ సిమెంట్స్ యజమానికి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టారని మంత్రి ఫిర్యాదు చేశారట. నిజమేనా, ఫిర్యాదు చేశారా అని ఉత్తమ్ అంకుల్ను అడిగితేనేమో తనకు తెలియదు అంటున్నాడు. డెక్కన్ వాళ్ళతో మాట్లాడింది ఎక్కడ, సీఎంతోనే ఉండే రోహిన్ రెడ్డి ఆఫీస్లోనే కదా. సుమంత్ని వాళ్ళు పిలిస్తేనే అక్కడికి వెళ్ళిండు. ఆయన పోవడానికి ముందే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి అక్కడికి చేరుకున్నాడు. డెక్కన్ వాళ్ళను పిస్టల్ పెట్టి బెదిరించినట్టు సుమంత్ మీదే ఫిర్యాదు వచ్చిందంటారు. మరి అక్కడే ఉన్నటువంటి రోహిన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలి కదా. ఈ వారంలో రోహిన్ రెడ్డితో పాటు సీఎం కూడా రావాలి కదా. ఇదెవరు, కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ గతంలో చెప్పినటువంటి విషయం. సో దీనికి సంబంధించి మంచిర్యాలలో దేవాదాయ శాఖ భూమిలో ల్యాండ్ టు ల్యాండ్ ఒప్పందంతో రోడ్డు వేసేందుకు ఒప్పుకొని ఆ శాఖ మంత్రిగా మహమ్మద్ సంతకం చేస్తే ఆ సీఎం ఆ ఫైల్ ఆపిండట. అర్థమైంది కదా. సో వాళ్ళ తమ్ముళ్ళ కళ్ళలో ఆనందం కోసమే ఈ పని చేసినట్టు చాలా స్పష్టంగా ఆమె చెప్పడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే మొత్తంగా సుస్మిత మాటలు పట్టుకొని తీగలాగితే మంచిర్యాలలో కదిలిన డొంక, పెద్దలు వ్యాపారులు హౌసింగ్ సొసైటీ బిగ్ బ్రదర్స్ ఎవరి గేమ్ వారిదే. డెక్కన్ సిమెంట్స్ లాబింగ్ ఓఎస్డీ వివాదంతో మొదలైనటువంటి ఎపిసోడ్, డెక్కన్ అక్రమాలపై సెటిల్మెంట్ కోసం రంగంలోకి ఓ ఛానల్ ఓనర్, మంత్రి జోక్యంతో బ్రేక్, ఆ పరిచయంతో దేవాదాయ భూమిపై పైరవి, 30 ఫీట్ల రోడ్డు కోసం ఎండోబెట్ భూమికి భూమిచ్చాల ఒప్పందం, ఆ భూమిలో రెసిడెన్షియల్ టవర్ కడతామని సొసైటీ కోర్టు వసూలు, రెరా అనుమతి లేకుండానే ప్రీ లాంచ్, జెండా ఊపిన మరో మంత్రి, బిగ్ బ్రదర్స్ రాకతో అడ్డం తిరిగిన కథ, ఆ తర్వాతే అనూహ్య మలుపులు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఆల్రెడీ సుస్మితా పటేల్ చెప్పినటువంటి ఆ యొక్క ల్యాండ్ మంచిర్యాలకు సంబంధించి ఒక ల్యాండ్ డీల్ అవుతుందో దానికి సంబంధించిన దానిలో కొత్త కోణం అన్నట్టు ఇదంతా. సో రకరకాల పాత్రలు బయటకు వస్తున్నాయి. సీఎం కుటుంబం, మంత్రి కుటుంబం, ఇక ఆ తర్వాత రకరకాల బయటకు వస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్య నేతకు ఒక మహిళా మంత్రికి మధ్య చిచ్చు రగలడానికి కారణం ఏమిటి, మంత్రి సంతకం పెట్టిన ఫైలు ముఖ్య నేత ఎందుకు ఆపారు, ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టి గురిపెట్టే పరిస్థితికి కారకులు ఎవరు, మంత్రి ఇంటి దాకా పోలీసులు ఎందుకు వెళ్లారు, బజార్న పడ్డ పంచాయతీ అకస్మాత్తుగా ఎందుకు సద్దుమణింది, ఎవరెవరు దీనిలో మధ్యవర్తిత్వం చేశారు, జూబ్లీహిల్స్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఇందులోకి ఎలా వచ్చింది, మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి 100 ఫీట్ల రోడ్డు ఎవరి కోసం దారి మారుస్తున్నారు, ఇలా అనేక ప్రశ్నలకు జవాబుపై పదాల్లో దాగి ఉన్నాయి. ఈ పదాలన్నీ కలిపితే థ్రిల్లర్ సినిమాను సైతం మరిపించేటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ కుంభకోణం వెలుగులోకి వస్తుంది. రాజమౌళి సినిమాను మించినటువంటి ట్విస్టులు దర్శనమిస్తాయి. పైకి కనిపించే పాత్రల కంటే తెర వెనుక కథను రక్త కట్టించినటువంటి సూత్రధారులు మరింత ఆసక్తిగా కనిపిస్తారు. ప్రభుత్వం, అధికారం, వ్యాపారం, స్వప్రయోజనాలు, మీడియా ముసుగులో నీ దళారులు ఒక్కటైతే ఏం జరుగుతుందో అదే జరిగింది. ఒక పారిశ్రామికవేత్త, ఒక టీవీ ఛానల్ ఓనర్, పలువురు బిల్డర్లు, 3 మంత్రులు, బిగ్ బ్రదర్స్ ఎవరికి ప్రయోజనం వారు దక్కించుకోవడానికి రక్తి కట్టించిన ఫక్తు దళారి దందా. రీల్ సినిమాను దన్నేటువంటి రియాలిటీ సినిమా. సీఎం నివాసానికి కూతవేటి దూరంలోని రోహిన్ రెడ్డి ఇంట్లో పారిశ్రామికవేత్తకు పాయింట్ బ్లాంక్లో కనిపెడితే అది మంచిర్యాలలో ఎక్కడ రోహిన్ రెడ్డి ఇంట్లో ఒక పారిశ్రామిక డెక్కన్ సిమెంట్స్ సంబంధించిన పారిశ్రామికవేత్త తలపైన పాయింట్ బ్లాంక్లో గన్ పెడితే అది ఎక్కడ పోయింది, మంచిర్యాలలోని రియాలిటీ బుల్లెట్ రూపంలో బయటకు వచ్చి భూ కైలాస్ సినిమాకు చూపించింది. ఇందులో 100 కోట్ల రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారం, బహిరంగ ప్రయోజనాలు విస్తుగొలుపుతున్నాయి. ఇదే క్రమంలో గుడిలో లింగాన్ని సైతం మింగినట్టు 114 ఎకరాల దేవాదాయ భూములకు ఎసరపట్టులో మరో విశేషం అంటూ చాలా స్పష్టంగా చూస్తాను. సో ఇది అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితే చాలా స్పష్టంగా కనబడుతోంది. అంటే ఒక అంశం రీసెంట్గా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా రెడ్డి ఆ క్రమంలో సుమంత్ను అరెస్ట్ చేసేటువంటి క్రమంలో కొండా సురేఖ ఇంట్లో సుస్మితా రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడి రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రకరకాల వ్యక్తులందరినీ కూడా ఏమేమి జరిగే పూసగుచ్చినట్టు బయట అయిపోయేసరికి చాలా పెద్ద ఎత్తున బలైపోయింది. ఎవరు, రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం చాలా స్పష్టంగా బలైపోయింది. సో ఆనాడు అది సైలెంట్ అయింది. తర్వాత చూస్తే మంచిర్యాలలో ఉన్నటువంటి దేవాదాయ భూములు ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించినటువంటి దాంట్లో స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఎంత దూరం పోతుందో ఏందో అర్థం కాని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది.